షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏ సత్యంలోనికైతే నడిపిస్తాడో ఆ సత్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన సత్యం అన్నమాట. దేవుని చిత్తం తెలుసుకోవటానికి మనము వాక్యం చదువుతూ ఉండాలి, ప్రార్థనలు చేస్తూ ఉండాలి. పరిశుద్ధాత్ముడు కూడా మనకు సహాయం చేస్తాడు. కారణం, దేవుడు సార్వభౌమాధికారి కాబట్టి. ఆయన సర్వాధికారం కలిగినోడు కదండి. ఆయన నిర్ణీత నమూనా ప్రకారం ఎప్పుడు పనిచేయడు. దేవునికి మనం బౌండరీస్ పెట్టలేమండి. ఇంతవరకే హద్దులయ్యా అని మనటానికి మనం ఎక్కడ అంతటి వారమండి. ఎందుకంటే దేవుడు ప్రతి వ్యక్తితో విభిన్నంగా వ్యవహరిస్తాడు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, దేవుడు తన చిత్తాన్ని అవకాశాలను బట్టి, పరిస్థితులను బట్టి, పేరెంట్స్ కోరుతున్న కోరికలను బట్టి, మన తల్లిదండ్రులు కోరే కోరికలను బట్టి, స్నేహితుల సలహాలను బట్టి, ఒకరి సొంత సామర్థ్యాలను గుర్తించటం బట్టి, వ్యక్తిగతంగా మొగ్గు చూపిస్తాం రోజువారి అవసరాలను బట్టి, లేదా మన మనస్సాక్ష్యం ద్వారా కూడా వెల్లడిస్తూ ఉంటాడు ఆయన ఇష్టాన్ని. దేవుని ఇష్టం ఏంటి అని ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం. కొన్నిసారి పరిస్థితుల ద్వారా వెల్లడిపరుస్తుంటాడు. పెద్దవాళ్ళు కోరే కోరికలను బట్టి వెల్లడిస్తుంటాడు. ఇది దేవుని చిత్తం బయలుపరుస్తుంటాడు. మనతో బిగ్గరగా మాట్లాడుతుంది దేవుని వాక్యం. ఆ లేఖనాల్లోని వచనాల ద్వారా దేవుడు తరచుగా మనల్ని నడిపిస్తూ ఉంటాడండి. దేవుని వాక్యంతో మనల్ని మనం ఎప్పుడైతే నింపుకుంటామో ప్రభు మన మనస్సుకు వివిధ భాగాలను తీసుకొస్తాడు. దేవుని చిత్తం ఎప్పుడు కూడా బైబిల్కి వ్యతిరేకం కాదు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. బైబిల్లో వ్రాయబడినటువంటి మాటల ప్రకారంగానే మన దేవుని ఇష్టం ఏంటి తెలుసుకోవచ్చు, దాని ప్రకారం నడుచుకోవచ్చు. సో మన వాక్యం బాగా తెలుసుకోవాలి. అంటే ఇంటర్నల్ కన్ఫెషన్ ఉండాలి. అంతర్గత ఒప్పుదల కూడా దేవుని చిత్తం తెలుసుకుంటానికి ఒక మార్గం, వన్ ఆఫ్ ద వే. ఇక్కడ గ్రహించండి, మనకు ఒక సమయంలో ఒక అడుగు మాత్రం వేస్తే చాలు అనుకుంటాం. ఆ తర్వాత నేను నడిచేయగలను, ఈ కొంచెం దూరం కనబడితే చాలు నాకు వెళ్తురు, తర్వాత నాకు అలవాటు అయిపోద్ది అనుకుంటూ ఉంటారు. దేవుడు మనకి ఇప్పటికే బోలెడంత వెలుగు ఇచ్చాడండి వాక్యం ద్వారా. ఆ వెలుగుకు లోబడాలి మనం. అప్పుడు ఆయన మనకు మరింత వెలుగునిస్తాడు. మనం ఆయన కొరకు ఓపికతో వేచి ఉంటే ఆయన వాటిని ప్రతిరోజు బయలుపరుస్తూనే ఉంటాడు. జార్జ్ ముల్లర్ గారు ఒక సూత్రం చెప్పారు దేవుని చిత్తం తెలుసుకోవటానికి, ఆయన ఇష్టం ఏమిటి అన్నట్లుగా. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మీ సొంత ఇష్టాన్ని విడిచిపెట్టండి, ఆ విషయంలో ఖచ్చితమైన ఎంపిక కలిగి ఉండకండి, పూర్తిగా తటస్థంగా ఉండండి అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మక చిత్తమును వెతకండి అంటాడు. దైవాధీనంలో ఉన్న పరిస్థితులను గమనించండి అన్నారు ఆయన. దేవుని నడిపింపు కోసం ప్రార్థించండి అంటారు. దేవుని కొరకు వేచి ఉండండి అని చెప్తున్నారు జార్జ్ ముల్లర్ గారు. ఎఫ్బి మేయర్ గారు కూడా ఒక ప్రిన్సిపల్ చెప్తారు. ఆయన దేవుని నడిపింపు కొరకు ఏంటంటే, దేవుని వాక్యము నా హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ, బాహ్య పరిస్థితులు సామరస్యంగా ఉన్నప్పుడు నేను దేవుని ఇష్టమునకు అనుగుణంగా పనిచేస్తున్నానని నేను నమ్ముతున్నాను అంటున్నాడు ఆయన. పిల్లరా, దేవుని చిత్తం తెలుసుకోవాలి, అన్వేషించటం మాత్రమే కదా, అనుసరించాలి కూడా. చాలామంది ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఇష్టం చెబుతూ ఉంటారు మాటలు. మరి దాని ప్రకారం అనుదిన చర్య ఉందా? దైనందిన జీవితంలో అది జరుగుతుందా? కొంతమంది ఇంకా అసలు దేవుని ఇష్టం ఏమిటో తెలుసుకోరు. వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళిపోయి ఇది బాగానే ఉంది, నాకు లాభం తెచ్చిపెడుతుంది కాబట్టి ఇదే దేవుని చిత్తం అంటారు. నో, దేవుని ఇష్టమును తెలుసుకో, ఆ ఇష్టం ప్రకారంగా అనుసరించు, ఆనందంగా దేవుణ్ణి ఆరాధించు. ప్రభు ఈ మాటల ద్వారా మనకి సత్యంలోనికి నడిపించుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం.
మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.